హైవ్యూర్స్ నిన్నల్లా సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ న్యూస్ ఛానల్స్లో కావచ్చు, వెబ్సైట్ అన్నింటిలో వైరల్ అయింది. ఏంటి? డైరీ మిల్క్లో డైరీ మిల్క్ చాక్లెట్లో పురుగులు ఉంటూ ఉన్నాయి. అసలు ఆ పురుగు కూడా ఎలా అంటే అచ్చం ఆ చాక్లెట్లో ఉండే జీడిపప్పు, బాదం పప్పు ఉంటాయి డ్రై ఫ్రూట్స్ అలా ఉండేది. కానీ అది కదిలాడుతూ ఉంటే అతని పేరు మర్చిపోయాను, రహీనానో సమ్ సామాజిక కార్యకర్త అమీర్పేట మెట్రో దగ్గర రత్నదీప్ మార్కెట్లో అది కొనుగోలు చేశాడు. తింటూ ఉందని చెప్పేసి ఓపెన్ చేస్తే ఆ పురి కదిలాడుతుందో మొత్తం వీడియో తీశాడు. అండ్ ఆ షాప్లో కొన్న బిల్ అది ప్రూఫ్ పెట్టేసి వీడియో పోస్ట్ చేసి ఆ జిహెచ్ఎంసీని తర్వాత డైరీ మిల్క్ మొత్తం ట్యాగ్ చేశారు. ఈ పాటికి మొత్తం వైరల్ అయిపోయింది. ఆల్రెడీ గతంలో ఇలాగే డైరీ మిల్క్లో పురుగులు ఉన్నాయని చెప్పేసి వస్తేనే అబ్బాయి దారుణంగా డైరీ మిల్క్ యొక్క గ్రోత్ పడిపోతే మరలా పప్పు పాస్ అయ్యాడని సమ్మేదో ఉంటుంది. ఇది అమితాబ్ బచ్చన్ వచ్చి యాడ్. ఆ తర్వాత పండగ చేసుకుందాం, ఆ తర్వాత శుభవార్త అన్నప్పుడు లైక్ ఇలా డైరీ మిల్క్ నెంబర్ ఆఫ్ యాడ్స్ ఇస్తూ ఉంటారు. అఫ్కోర్స్ డార్క్ చాక్లెట్ తింటే మంచిదే, కానీ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది తింటే పోతాం. ఇది ఎక్స్పైరీ డేట్ కాలేదు, నార్మల్గానే ఉంది. కానీ ఈ చాక్లెట్లని మీరు తయారు చేసేటప్పుడు, ప్యాకింగ్ చేసేటప్పుడు ఏదైనా సరే బ్యాక్టీరియానా, వైరసా, లేదా శిలీంధ్రమా అటువంటివి కనుక లోపల కనుక వెళ్తే డెవలప్ అయిపోతాయి ఇంకా పురుగుల్లాగా. ఆ చాక్లెట్ ఉండేది కాబట్టి ఆటోమేటిక్ దాన్ని కలర్లోకి మారిపోయింది. మనకి డిఫరెన్స్ కూడా తెలియదు. అది తిన్నామా ఫుడ్ పాయిజన్ అయితే నా సారంగా వాంతులు విరోచన ఇంకా నా కథ అంతా వేరే. మొత్తానికి ఏమైంది? ఈ డైరీ మిల్క్ని ట్యాగ్ చేశాడు, జిహెచ్ఎంసీని ట్యాగ్ చేశారు, రతన్దీప్ని ట్యాగ్ చేశాడు, మొత్తానికి తెలిసినాక అతను చేశాడు. మొత్తం వైరల్ అయిపోయింది. ఇక దాంతో ఈ డైరీ మిల్క్ వాళ్ళని ఈ మ్యాన్లేజ్ ఫుడ్ అని అంటారన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు టేక్ ఓవర్ చేసుకున్న వాళ్ళు mdljindia.com అని ఉంటుంది. దాంతో సజెషన్స్ @mdljindia.com దీనికి మీ పేరు, మీ ఫోన్ నెంబర్, మీ అడ్రస్, మీరు ఎక్కడ కొన్నారో డీటెయిల్స్ పెట్టండి. ఇవన్నీ కూడా ప్యూర్లీ మీకు మేము న్యాయం చేయడం కోసం ఇదంతా అడుగుతూ ఉన్నాం. అండ్ అసలు పొరపాటు ఎక్కడ జరిగింది ఏంటి తెలుసుకోవడం అడుగుతూ ఉన్నాం. మేము ఎప్పుడు కూడా కస్టమర్స్కి ద బెస్ట్ ఇవ్వటం కోసమే మేము ఉన్నాం. ఎక్కడో తప్పు జరిగింది, మమ్మల్ని క్షమించండి, మేము మీకు న్యాయం చేస్తామని చెప్పేసి డైరెక్ట్ కంపెనీ వల్లే వచ్చింది. చాలా మందికి ఏంటి పురుగు వచ్చింది కంప్లైంట్ ఇచ్చిన వాటికే తెలుసు, మరి ఆ తర్వాత ఏం జరిగింది తెలియాలి కదా. అందుకే నేను వీడియో ఇస్తూ ఉన్నా. నిన్న పురుగు వచ్చిన టకటక వీడియో ఇద్దాం అనుకున్నా, వద్దు డైరీ మిల్క్ వాళ్ళు రెస్పాండ్ అయ్యాక ఇద్దామని చెప్పేసి ఆగున్నా. సో రెస్పాండ్ అయ్యారు, మెయిల్ ఐడి ఇచ్చారు suggestions@mdlj.india.com అది వాళ్ళ మెయిల్ ఐడి. దానికి మీరు కూడా ఈ డైరీ మిల్క్ దానికి సంబంధించి ఏదన్నా సలహాలున్నా, ఫిర్యాదులున్నా, సూచనలున్నా వాళ్ళు చేయండి, వాళ్ళు చెప్తారు. సో మొత్తానికి ఇది ఒక రకంగా హ్యాపీ ఎండ్ అనుకోవాలి. బట్ జిహెచ్ఎంసీ వాళ్ళు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఆదేశించున్నారు. అది ఎక్స్పైరీ ఉన్నదా, నార్మల్దా, అసలు ఏం జరుగుతుంది ఏంటి మొత్తం చూడండి అని చెప్పేసి. సో నేను చెప్పేది నాట్ ఓన్లీ చాక్లెట్, ఫ్రూట్స్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా సరే దయచేసి తినేటప్పుడు ఓపెన్ చేసి చూసుకొని తినండి. ఫ్రూట్స్ కూడా ఇంక్లూడింగ్ డేట్స్, ఖర్జూరాలు మనం కొంచెం కాస్ట్లీవే తెచ్చున్నా అనకూడదు. కానీ అదృష్టం కాకపోతే అరటిపండు తిన్న పన్నీర్గిద్ది అన్నట్టు, అరే ఆయన అంత కాస్ట్లీ పెట్టి తెచ్చినా సరే లోపల తేడా కొట్టేస్తుంది. లక్కీలు మాకు తెలిసిన డ్రై ఫ్రూట్స్ అంతా తీసుకెళ్తే అయ్యో సారీస్ అని చెప్పి బ్యాగ్ రిటర్న్ తీసుకున్నాడు. సో విషయం ఏంటి? సేమ్ ఇందా చెప్పింది, అదృష్టం బాగపోతే అరటిపండు తిన్న పన్నీర్గిద్ది అన్నట్టు కొంచెం ఎంత కాస్ట్లీదైనా నార్మల్గా కొన్నదైనా గబక నోట్లేసి తినకుండా కొంచెం ఓపెన్ చేసి చూసుకొని తినండి, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అండ్ ప్యాక్ చేసి ఉన్నవి కొనేటప్పుడు ముందుగానే మ్యానుఫ్యాక్చర్ డేట్, ఎక్స్పైరీ డేట్ తీసుకొని చూసుకోండి. వాళ్ళకి ఎక్స్పైరీ డేట్ లేదు అప్పుడు దాని మీద మెన్షన్ చేస్తాడు వ్యాలిడ్ బిఫోర్ అండ్ ఎప్పటి నుంచి ఎప్పటిలో వాడొచ్చని, అది చూసుకొని కొనండి. ప్లీజ్ టేక్ కేర్. అండ్ దీనికి సంబంధించిన చాక్లెట్స్ నుంచి పురుగు ఉన్నమాట వాస్తవం, దానికి సంబంధించి వీడియో వైరల్ అన్నమాట వాస్తవం. దానికి ఈ డైరీ మిల్క్ వాళ్ళు మ్యాన్లైన్ ఇంటర్నేషనల్ ఎవరైతే ఉన్నారో MDLJ ఇండియా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, మెయిల్ పంపమన్నారు. మరి వాళ్ళు పంపారా లేదా ఇంక వాళ్ళు చూసుకుంటారు. బట్ మీరైతే తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి.